హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ సాంబార్ రైస్. మాకొద్దు ఈ సాంబార్ రైస్ అనేవాళ్ళు కూడా లొట్టలేసుకొని తినేలా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రాసెస్. ముందుగా బియ్యం, కందిపప్పు బాగా శుభ్రం చేసుకొని ఒక కుక్కర్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. వన్స్ బాయిల్ అయ్యాక అది పక్కన పెట్టుకోవాలి. అలానే చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. అలానే ఒక కడాయిలో చూపిస్తున్న విధంగా మెంతులు, జీలకర్ర, అలానే ఆవాలు, అలానే పచ్చిమిరపకాయలు, మిరియాలు, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా చిటపటలాడుతుంది. అలానే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఈ సాంబార్ రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకున్న అవైలబుల్ వెజిటేబుల్స్తో ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మునక్కాయలు అయితే ముందు బట్టి బాయిల్ చేసుకోవాలి, లేదా ఇందులో చాలా ఎక్కువసేపు బాయిల్ చేయాలి. అవి కూడా లేత మునక్కాయలు అయితే త్వరగా బాయిల్ అవుతాయి, లేదంటే టైం పడుతుంది. అలానే చింతపండు గుజ్జుని నేను ప్రిపేర్ చేసుకున్నాను. అందులో సాంబార్ పౌడర్, అలానే ఉప్పు, కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాను కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నట్టయితే మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్ రైస్కి. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను. అలానే బెల్లాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. 2 గ్లాసుల వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి మరుగుతున్నప్పుడు. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. అండ్ అలా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నట్టయితే మన సాంబార్ రైస్ రెడీ. చూసారు కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ వాటర్ తగ్గి ఇలా అవుతుంది సాంబార్ రైస్. ఈ స్టేజ్లో మీకు నచ్చినట్టయితే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఇంగువాని యాడ్ చేసుకుంటున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంగువ యాడ్ చేయడం వల్ల. చూసారు కదా, ఎంతో క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. హాట్ సాంబార్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.